బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు సైఫ్ పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో సైఫ్ అలీ ఖాన్కి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయన్ను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ కొనసాగుతుంది. సైఫ్ అలీ ఖాన్కు 6 చోట్ల కత్తిపోట్లు పడినట్లుగా వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా విచారణ చేపట్టారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగింది. గుర్తు తెలియని విచక్షణారహితంగా కత్తితో దాడి చేశారు. తెల్లవారుజామున ఆయన ఇంట్లోకి చొరబడిన దుండగుడు సైఫ్ పై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ దాడిలో సైఫ్ కు అలీ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ కొనసాగుతుంది. సైఫ్ అలీ ఖాన్ కు 6 చోట్ల కత్తిపోట్లు పడినట్లుగా వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా విచారణ చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తెల్లవారుజామున కత్తితో దాడి జరిగింది. అయితే ముంబైలోని బాద్రాలో ఉంటున్న సైఫ్ అలీ ఖాన్ నివాసానికి దొంగ దూరినట్టుగా అతను అడ్డుకోవడానికి సైఫ్ అలీ ఖాన్ పై కత్తితో దాడి చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే అతను కత్తి గాయపడిన సైఫ్ అలీ ఖాన్ లీలావతి హాస్పిటల్ వైద్య చికిత్స తీసుకెళ్ళడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి అధికారులు ఈ విషయం గురించి అధికారులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగ చోరీకే పాల్పడ్డా, లేకపోతే చోరీ దొంగతనం జరిగిందా లేదా, లేకపోతే ఆయనని ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేయడానికి వచ్చాడా అనే విషయాన్ని కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పటికే దుండగుడు 6 సార్లు కత్తితో దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇందులో 2 కత్తిపోట్లు మాత్రం చాలా బలంగా లోపలికి దిగినట్టుగా కూడా డాక్టర్ లీలావతి హాస్పిటల్ డాక్టర్స్ కూడా దీని గురించి సర్జన్స్ కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఇప్పటికే విషయం తెలుస్తున్న ఇప్పటికే అతని భార్య కరీనాను అలాగే కనీసం ఆ చర్యలు కూడా ఇప్పటికే హాస్పిటల్కి ఉదయం 4 గంటల ప్రాంతంలో హాస్పిటల్కి చేరుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే మన ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా దీంట్లో స్పందిస్తూ సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని కూడా ఈ విషయం నాకు ఆయన దాడి చేయడం చాలా బాధాకరంగా ఉంది. త్వరగా కోలుకోవాలని కూడా ట్వీట్ చేయడం కూడా జరిగింది. దీంతో దివర టీమ్ యూనిట్ కూడా సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని కూడా ట్వీట్ చేయడం జరిగింది. దీనిపై ఏంటంటే ఇప్పటికి అంటే ఈ ముంబై పోలీసులు ఎందుకంటే ఈ సెలబ్రిటీలకి ఎవరైతే సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. కానీ ఈ భద్రత సెలబ్రిటీల భద్రతలో లోపం కూడా పోలీసులు కల్పించినట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.